శ్రీరామదూత. ఓం నమో హనుమతే నమః. కపిలుడు స్వామి నుండి ఏ వరాన్ని పొందుకోకుండా వచ్చినందుకు కపిలుడి భార్య భర్తనే గాక స్వామిని కూడా నిందించసాగింది అనుకున్నాం కదా. ఆ నిందలు వినలేక కపిలుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకున్నాం. అసలే చీకటి, గంగ ఒడ్డున గతుకుల దారి, ఎటుపోవాలో తెలియకోకుండా నడుస్తున్న కపిలుడికి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. వెనక్కు తిరిగి చూస్తే సాక్షాత్తుగా ఆంజనేయ స్వామి సువర్చలాంబదేవితో కలిసి చెట్టుచాటు నిలబడి రమ్మని పిలుస్తున్నారు. కపిలుడు గబగబా వెళ్ళి కాళ్ల మీద పడి పాహిమాం పాహిమాం ప్రభు అన్నాడు. అప్పుడు స్వామి, కపిలా, నువ్వు ఇంటికెళ్ళు. మీ ఇంటి వెనకాల వేప చెట్టు కింద గొప్ప నిధి ఉంది, దాన్ని తవ్వి తీసుకోమని నేను చెప్పానని నీ భార్యకు చెప్పు. కపిలుడు స్వామికి కోటి దండాలు పెట్టి ఇంటికి చేరి భార్యతో, మన ఇంటి వెనకాల వేప చెట్టు కింద పెద్ద నిధి ఉందంట, నిన్నే స్వయంగా తవ్వి తీసుకోమని ఆంజనేయ స్వామి చెప్పారు అన్నాడు. కానీ ఆమె తాను అన్నం తిని 60 రోజులైందని, తనకు నిధిని తవ్వే తీసేటువంటి శక్తి లేదని చెప్పింది. నా చేత కాదు, నేను లేయలేకపోతున్నా. అర్ధరాత్రి దాటాక ఎవరో వచ్చినట్లు అలికిడి అయితే కపిలుడు దీపం ఎత్తి చూశాడు. వాళ్ళెవరో కాదు, సువర్చలాదేవి, ఆంజనేయ స్వామి. కపిలుడు ఆనందంగా, స్వామి మీరా అన్నాడు. స్వామి మెల్లగా పెరట్లోకి రమ్మన్నాడు. కపిలుడు అక్కడికి చేరేసరికి స్వామి భూమిలోకి తన గోళ్లను గుచ్చి కొంచెం కదిలించి లోపల నుంచి ఒక పెద్ద పెట్టెను బయటికి తీశాడు. స్వామి దాన్ని తాళం పగులుగొట్టాడు. మూత తెరిచి లోపల ఉన్న బంగారాన్ని, రత్నాలను కపిలుడికి చూపించారు. కపిల, ఇది నేనే మెల్లగా నీ ఇంట్లోకి చేరుస్తా, తెల్లవారాక నీ భార్యకు చూపించన్నాడు. కపిలుడు స్వామి కాళ్ల మీద పడి, అయ్యో ఎంతటి మాట స్వామి, నా ఇంట్లో మీరు పెట్టెలు మోస్తారా? మెల్లగా నేనే దాన్ని తీసుకువెళ్తాను, మీరు అనుమతించండి అని ఆ పెట్టెను కదపటానికి ప్రయత్నించాడు. దానితో కపిలుడి నడుం పట్టేసి నేల మీద కూలబడ్డాడు. ఆంజనేయ స్వామి నవ్వుతూ తన హస్తస్పర్శతో ఆ నొప్పిని పోగొట్టి ఇలా అన్నాడు, ఎప్పటికైనా నన్ను దీన్ని లోపల పెట్టని, ఇప్పుడైనా అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే, ఇంతగా నడుము ఇరుక్కున్నావు, నీకు పోయింది, ఇప్పుడైనా నువ్వు బుద్ధొచ్చి నన్ను లోపల పెట్టడానికి నాకు అనుమతి ఇవ్వు. అప్పుడు నీ భార్యకు నా మీద నిజమైన విశ్వాసం కలిగి ఆవిడ కూడా నన్ను సేవించి నా అనుగ్రహాన్ని పొందుతుంది. ఇంత పెట్ట ఎత్తలేదు, నువ్వు, నీ చేత కాదు, స్వామి పెట్టాడంటే నమ్ముతుంది అప్పటికైనా. కపిలుడు తన పొరపాటును గ్రహించి చిత్తం స్వామి అన్నాడు. ఆంజనేయ స్వామి 1/2 నిమిషంలో ఆ పెట్టెను ఇంట్లో పెట్టి కపిలుడి తల నిమిరి అమ్మవారితో అంతర్ధానమైపోయాడు. తెల్లవారి లేస్తూనే కపిలపత్ని ఆ నిధిని చూసి ఆశ్చర్యపోయింది. ఎంత ఆశ్చర్యపోయిందో చెప్పలేను. కపిలుడు రాత్రి జరిగిన సంఘటనలన్నీ వరుసగా వివరించి చెట్టు కింద గుంట కూడా చూపించాడు. అప్పటికి ఆ సాధ్వికి పరిపూర్ణంగా జ్ఞానోదయం కలిగిపోయింది. తన భర్త యొక్క భక్తిని, స్వామి యొక్క కరుణను వేనోళ్ల పొగిడింది. అంతవరకు భర్తను తిట్టేటువంటిది అప్పటి నుంచి పొడటాన్ని ప్రారంభం చేసింది. ఆనాటితో ఆ కుటుంబానికి దారిద్ర్య బాధ తీరిపోయింది. ఇక దంపతులిద్దరూ కలిసి సువర్చలాంజనేయ దంపతులను ఉపాసిస్తూ క్రమంగా ఆంజనేయ సన్నిధికి చేరుకున్నారు. ఈ విధంగా భక్తుల కుటుంబ సమస్యలను పరిష్కరిస్తూ వారికి ఇహపర సుఖాలను అందిస్తూ వారిని ముక్తి వైపు నడిపించేటువంటి అవతారమే చతుర్భుజ సువర్చలాంజనేయ అవతారం అంటారు.